హాయ్ అండి, మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తరువాత మసాలా దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, రెడ్ చిల్లీ, కసూరి మేతి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి బాగా మిక్సీ అయిన తర్వాత కొంచెం ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. కొంచెం అంటే ఒక ఆనియన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్లోనికి సాల్ట్, పసుపు, కారం, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత 2 టమాటో మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం పేస్ట్ని వేసేయండి. తర్వాత కొంచెం 2 పీసెస్ టమాటా ముక్కలు వేయండి. బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపితేనే బాగుంటుందండి. పీసెస్కి బాగా పట్టాలి, అందుకని చెప్పేసి బాగా కలుపుకోండి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కకి ఒక 1 అవర్ పెట్టుకుంటే మసాలా పీసెస్కి బాగా పడుతుందండి. తర్వాత కుక్కర్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న మటన్ను ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికించి చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ వచ్చింది. ఇప్పుడు దీనికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 6 విజిల్స్ రావాలి. ఇందులో వాటర్ వేయొద్దండి, వాటర్ వేయకుండానే మూత పెట్టుకోవాలి. 6 విజిల్స్ రావాలి. మటన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఆ వాటర్తోనే ఇలా బాయిల్ అయిపోతుంది. చూడండి పీస్ ఎలా ఉడికిపోయిందో. వాటర్ లేకుండానే చేయాలండి ఈ కర్రీ, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. నేను వాటర్ వేయలేదు కానీ పీసెస్ ఉడికిపోయాయి. టేస్ట్ బాగుంది. గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నిజంగా అండి చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.